రిజర్వేషన్ల 50% దాటొద్దనే రూల్ ఎత్తేస్తున్నట్టు సర్కారు జీవో ఇచ్చింది. ఓట్లు పెట్టడానికి మేము రెడీ అని ఎన్నికల సంఘం ఆవాజ్ ఇచ్చింది. ఇక రేపో ఎల్లుండో ఓట్ల తారీఖు చెప్తారనంగానే రెడ్డి జాగృతి హైకోర్టుకు పోయింది. లేలే రిజర్వేషన్లు 50% లోపే ఉండాలనేది వాళ్ళ మాట. బీసీలకు 42% ఇస్తే దాటుతుంది మరి. అయితే అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును గవర్నర్ సారు పెండింగ్ లో వెట్టుడుతోటే గింత కథ నడుస్తుంది. కోర్టు గిన ఇదే మాట అన్నది. రాజ్భవన్ లా పెండింగ్లుండంగా జీవో ఎందుకు తెచ్చిండ్రు, కావాలంటే ఓ 10 రోజులు ఓట్లే వాయిదా వేసుకోరని కోరింది. ఇంతకు ఎలక్షన్లు ఎప్పుడు పెడతారని ఈసీని అడిగితే మేమంతా తయారు, ఎప్పుడు అనుకుంటే అప్పుడే డేట్లు చెప్తామన్నారు. ఒకళ్ళ మీరు నోటిఫికేషన్ ఇచ్చినా ఈ కేసు విచారణ చేస్తామని 8 తారీఖు వాయిదా వేసింది కోర్టు. జీవో తోటి ఓట్లకు పోయిన 12,769 సర్పంచులు, 5,817 ఎంపీటీసీలు, 540 ఎంపీపీలు, 583 జెడ్పీటీసీలు, 32 జెడ్పీ చైర్మన్ పదవులుంటే అన్నిట్లా 142 బీసీలకే వస్తాయి మరి. అయ్యా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తాను, 2 చేతులు జోడించి ఎవరైతే కోర్టుకు ఎన్నో రేపు పోవాలనుకొని కుట్రలు చేసే వాళ్ళు ఉన్నారో దయచేసి మా నోటికారం మిత్రులు చెడగొట్టకండి. జీవోని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాను. ఇంకో దిక్కు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆఫీసుల సర్కార్ పెద్ద ఆఫీసర్, పెద్ద పోలీసులు, అబ్కారోళ్ళు ఇట్లా ముఖ్యమైనలతోటి మీటింగ్ నడిచింది. పోలింగ్ సెంటర్లు, బ్యాలెట్ పేపర్లు, బాక్సులు, ఇంకుబుడ్లు, బందోబస్తు, వైన్స్ల బంధు ప్రతొక్కటి మాట్లాడుకున్నారు. ఇయాల్టికైతే గింతే, రేపేమైతుందో చూడాలి మరి.